ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశమే లేదని, అన్ని రాష్ట్రాలకు సమాన నిధులిచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాట్లాడడం తెలంగాణ ప్రజలకు రుచించదన్నారు. ప్రధానికి తెలంగాణ స్థితిగతులు బహుశా తెలియకపోవచ్చని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా పరిపూర్ణ మెజారిటీతో తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ రావటం ఖాయమన్నారు. పశ్చిమ బెంగాల్లో సెక్యులర్ల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చినా బీజేపీ బలపడే పరిస్థితి ఉండదన్నారు. ఇక బీఆర్ఎస్ ను తమ పార్టీ ఓడించిందని, ఆ పార్టీలో తమకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. ఒకటి కాదు, రెండు కాదు, 92 లక్షల ఓట్లు తీసేశారు. సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఓట్లు తీసేసి అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసినారు. ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ప్రయత్నాలు సాగవు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు లౌకికవాదం నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఇక్కడ అలాంటి పప్పులేం ఉడకవు. ప్రధానమంత్రి గారు ఇంకెన్నిసార్లు వచ్చినా వారు ఒక ప్రధానిగా ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు విధులు ఇవ్వాల్సిందే తప్ప రాజకీయంగా వారు ఎన్ని మార్లు పర్యటనలు చేసినా ఇక్కడ బీజేపీ బలపడే అవకాశమే లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడించింది. సో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పొత్తు ఎలా ఉంటుంది? దేశ రాజకీయాలు ఆల్చుకున్నట్టు బీజేపీ పార్టీకి మాకు పొంతనే ఉండదు. మాది లౌకికవాద పార్టీ, వారి మతవాద పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఈ ఇరు పార్టీలో సమాన దూరంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలంగా ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది.